గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం పూజ చేసేటప్పుడు ముఖ్యంగా నైవేద్యం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తాం. అసలు ఎటువంటి నైవేద్యం పెట్టాలి అన్న విషయంలో మహాస్వామివారు మనకి ఎలాంటి సూచన చేశారో ఈ సంఘటన ద్వారా చెప్తాం. మనం మామూలుగా అయితే ఏమనుకుంటామంటే దేవుడు ఫోటోల్లో ఉన్నాడా, విగ్రహాల్లో ఉన్నాడా అని అనుకుంటాం. కానీ కాదు, నిజంగా జరిగిన సంఘటన. మనం గనక చిత్తశుద్ధితో గనక మనం పూజ చేస్తే చిత్రపటంలో ఉన్నటువంటి దేవుడు సహితం మనతో మాట్లాడతారు అన్న తెలిపేటటువంటి విశేషమైనటువంటి సంఘటన. తిరుచిరాపల్లిలో పరమాచార్య స్వామి వారి యొక్క భక్తుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక ఫోటో స్టూడియో పెట్టుకుని నివసిస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో పూజ గదిలో పరమాచార్య స్వామి వారి యొక్క చిత్రపటం తప్ప ఇంకేమీ లేదు. ఆయనకి రోజు ఏంటంటే అలవాటు స్నానం చేయడం, దండం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, వెంటనే కాస్త నైవేద్యం దేవుడి దగ్గర పెట్టడం. ఆ నైవేద్యం కూడా ఏదో ఒక పదార్థం నైవేద్యం చేసేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ పని చేయకుండా ఆయన ఏ దినచర్య చేయరు, వ్యాపారం చేయరు, ఏమి చేయరు. ఖచ్చితంగా ఆ దినచర్య చేసుకునే వెళ్తారనమాట. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఇలాగ ఆంధ్రప్రదేశ్ వచ్చారు, కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు అని చెప్పి తెలిసింది. అసలే ఎండాకాలం, ఎండలు విపరీతంగా మండిపోతూ ఉన్నాయి. తిరుచిరాపల్లిలోని ఆ భక్తునికి పరమాచార్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలని అనిపించింది. అతను ట్రైన్కి బయలుదేరి ట్రైన్ టైంకి మరి అక్కడికి వెళ్ళకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా. ఈలోపు ఏం చేశాడు ఆయన, గబగబా తను స్నానం చేసి ఎప్పుడు కూడా పరమాచార్య స్వామి వారికి నైవేద్యం పెడతాడు కదా, అట్లానే చక్కగా కాచినటువంటి పాలు గిన్నెలో పోసి పరమాచార్య స్వామి వారికి నైవేద్యంగా పెట్టేశాడు. భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి రావడంతో ఇతను పాపం ఎంతో ప్రయాసపడి ట్రైన్కి వచ్చాడు. ట్రైన్కి వచ్చి అక్కడ వాళ్ళ పరమాచార్య స్వామి విడిది చేసిన ప్రదేశానికి వస్తాడు. కానీ అక్కడంతా కూడా చాలామంది జనం, ఆ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. అంతమంది భక్తులతో చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఒక సముద్రంలో ఉందన్నమాట. ఈ భక్తునికి పరమాచార్య స్వామి వారి యొక్క దర్శనం దొరకలేదు. చూశాడు ఎలాగో అలాగా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి అక్కడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ కొట్టి ఎక్కాడు. అలాగే ఇసుక కుప్ప ఉంటే ఇసుక కుప్ప ఎక్కి దూరం నుంచే మహాస్వామి వారి యొక్క దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అసలు ఎండేమో కాళ్ళు కాలిపోతున్నాయి. సాయంత్రానికి కొద్దిగా జనాలు తగ్గుతారు కదా, అప్పుడు వద్దాలే అని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను, పరమాచార్య స్వామి వారి దర్శనం జరుగుతుందని, అయ్యో నాకు పరమాచార్య స్వామి వారి దర్శనం జరగలేదే అంటూ బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో తనని ఎవరో వెనకాల నుంచి పిలుస్తున్నారని చెప్పి అనిపించింది. వెంటనే ఆగి వెనక్కి తిరిగాడనమాట. వెనక్కి తిరిగితే ఒక పరిచారకుడు ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు తిరుచిరాపల్లి నుంచి వచ్చావా అని అడిగారు. అవును అన్నాను. అవును అంటే పరమాచార్య స్వామివారు నిన్ను తీసుకురమ్మన్నారు అంటాడు ఆ వచ్చిన అతను. నన్ను తీసుకురమ్మన్నారా అని ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు. అవును, నువ్వు ఫోటోలు తీసేవాడివేనా అన్నాడు మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసుకోవడానికి. అవునవును నేనే అంటే, అయితే రా నాతో రా, నిన్ను పరమాచార్య స్వామివారు తీసుకురమ్మన్నారు అంటూ ఆ భక్తుణ్ణి తనతో పాటు తీసుకెళ్ళిపోయి పరమాచార్య స్వామివారి ముందు నిలబెట్టాడు. ఇంకా ఈ భక్తుడికి కళ్ళంట నీళ్లు గారిపోతున్నాయి. అసలు దర్శనమే అవ్వదు అనుకున్న సమయంలో వెళ్ళిపోతుండగా వెనక్కి పిలిచే తనకి దర్శనం ఇవ్వడమే కాకుండా చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు చేతులు జోడించి కళ్ళతోటి నీళ్లులా కారిపోతున్నాయి. వెంటనే మహాస్వామి వారి యొక్క పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు. అదేంటి, నన్ను చూడడానికి నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కదా, మరి చూడకుండానే వెళ్ళిపోతున్నావేంటి? నన్ను చూడకుండా వెళ్ళడం వల్ల నీకేంటి ప్రయోజనం? నా కోసమే కదా వచ్చావు అంటూ ప్రశ్నించారు మహాస్వామి వారు ఆ భక్తుడిని. చాలా రద్దీగా ఉంది మహాస్వామి, అందుకని ఈ రద్దీ అంతా తగ్గాక సాయంకాలం వద్దామని చెప్పి వెళ్తున్నాను అని అంటారు భక్తుడు. సరేలే, భోంచేసావా అని అడిగారు. అంటే తిన్నాను ప్రియవా అంటాడు ఈ భక్తుడు. కొంచెం సేపు అయ్యాక మహాస్వామి అని అంటారు, ఒక్కసారి నువ్వు నా నోటి వైపు చూడు అంటూ నాలికని తీసి బయట పెట్టారు మహాస్వామి వారు. ఆ నాలిక అంతా కూడా ఎర్రగా వేడితోటి కమిలిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. బొబ్బలు కూడా వచ్చేసాయి, పెదాల చుట్టూతో బొబ్బలు కూడా వచ్చేసాయి. మహాస్వామి వారు అంటారు, నా పెదవుల చుట్టూ కూడా బొబ్బలు వచ్చేసాయి చూడు, ఎందుకో తెలుసా అని అడిగారు. అంటే భక్తుడికి ఏం అర్థం కాలేదు. వెంటనే నువ్వు వేడివేడి పాలను నివేదన చేసావు కదా నాకు, ఆ నివేదన చేయడం వల్ల అవన్నీ కూడా చూడు ఎలా బొబ్బలు వచ్చేసాయో. అంటే చూడండి, మనం
చిత్రపటం అనుకుని పెట్టినటువంటి నైవేద్యం పర్వాలేదులే వేడివేడిగా ఉంటాయని చెప్పి ఒక్కొక్కసారి పొయ్యి మీద ఉన్న పదార్థాలు తీసి పెట్టేస్తాం. కానీ మనం ఏం చేయాలి, గోరువెచ్చగా ఉన్నటువంటి పదార్థాలు పెట్టాలి. అలా వేడివేడి పదార్థాలు పెడితే అవి నివేదన చేసేస్తాం కదా మంత్రపూర్వకంగా. అప్పుడు ఏమవుతుంది, పరమాచార్య స్వామి వారికి కాలినట్టే కాలుతుంది. పరమాచార్య స్వామి వారు అపర శంకరులు. ఆయన నోరంతా కాలిపోయింది, మూతంతా బొబ్బలొచ్చేసింది. వెంటనే భక్తుడికి గుర్తొచ్చింది, తను పొద్దున్నే హడావిడిలో వేడివేడిగా పాలను కాచేసి అవి తీసుకొచ్చి మహాస్వామి వారికి నైవేద్యం చేసేసాను అన్న విషయం గుర్తొచ్చింది. అంతే, వెంటనే ఏడ్చేస్తూ కాళ్ళ మీద పడిపోయి, మహాప్రభో నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడిపోయి వేడుకున్నాడు. అతని భక్తికి, అతని యొక్క చిత్తశుద్ధికి మెచ్చుకొని తన సమర్పణని స్వీకరించారు మహాస్వామి వారు. ఇలా ఉన్నటువంటి భక్తి చాలా శ్రేష్టమైనది, చాలా సున్నితమైనది. ఇటువంటి భక్తికే పరమాత్మ లొంగుతారు, పరమాత్మ లభిస్తారు. అది చెప్పడం కోసం మనకి ఈ కథను ఒక దృష్టాంతంగా చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా పొగలుగా ఉన్నటువంటి నైవేద్యం ఎప్పుడూ పరమాత్మకి నివేదించకూడదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.